హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. జూలై నెల వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు. జూలై నెలలో వృశ్చిక రాశి వారు ఊహించని సంఘటనలను చూస్తారు. ఈ నెల మీరు ఎటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ నెల మీకు ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారో కూడా తెలుసుకుందాం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి జలత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇది శక్తి, ధైర్యం, సంకల్పం, రహస్యాలను పరివర్తన మరియు లోతైన భావోద్వేగాలకు ప్రత్యేక రాశివారు. సాధారణంగా చాలా బలమైన సంకల్పం గలవారు, తీవ్రమైన భావోద్వేగాలు పూరితులు, రహస్య స్వభావం గలవారు మరియు పరిశోధాత్మకంగా ఉంటారు. వీరు తమ లక్ష్యాలను సాధించుకోవడానికి ఎంత కష్టమైనా పడతారు. వీరు మేధావులు మరియు రక్తస్రావకంగా ఉంటారు. అయితే వీరు ఒకసారి ముందు తమను సులువుగా మరియు అనుభావితం ఉన్నవారుగా కనిపించవచ్చు. వారికి మానసికంగా తీవ్రమైన ఆందోళన మరియు భద్రతావత్వాన్ని తీసుకువస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా స్వభావం ఉన్నవారు కనిపించవచ్చు. వారికి మానసికంగా తీవ్రమైన ఆందోళన మరియు భద్రతా భావాన్ని తీసుకువస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా కుటుంబ, వృత్తి మరియు ఉద్యోగ సమస్య మిమ్మల్ని తీవ్ర మానసిక ఒత్తిడికైతే గురి చేస్తాయి. నిరంతరం భయము, నిరాశ మరియు అభద్రత భావం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మీరు మీ లక్ష్యాల పట్ల నిరాశ చెందవద్దు మరియు మీ సామర్థ్యాలపైన సందేహాలు పెంచుకోవచ్చు. మీలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా స్పందించడం, కోపం రావడం లేదా నిరాశ చెందడం వంటివి జరగవచ్చు. ఇది మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఇబ్బంది కలిగించవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నారని భావించవచ్చు మరియు ఎవరితోనూ మీ సమస్యను పంచుకోలేకపోవచ్చు. ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేయవచ్చు. నిద్రలేని సమస్యలు తీవ్రం కావచ్చు. దీనివల్ల మీరు రోజంతా అలసటగా, చికాకుగా ఉంటారు. మీ మొత్తం జీవన నైపుణ్యాలను దెబ్బతీస్తుంది. మీ సమాజమైన సంకల్పం మరియు మీ పరిస్థితులను ఎదుర్కోవడానికి కష్టపడవచ్చు. అనవసరమైన మానసిక నిపుణులను తెలుసుకొని ఈ జూలై నెల వృశ్చిక రాశి వారి సంబంధాలలో అపార్థాలు మరియు నమ్మక ద్రోహాలు తీసుకువస్తుంది. సెంట్రన్స్ ప్రభావం ఈ నెలలో పెరుగుతుంది. ఇది మీ బంధాలను దెబ్బతీస్తుంది. వివాహితులకు వారి జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు పెద్ద తగాదాలకు దారి తీసుకురావచ్చు. నమ్మకం లేకపోవడం లేదా ఒకరిపై ఒకరి అనుమానాలు పెరిగి దాంపత్య జీవితంలో తీవ్ర సమస్యలు ఏర్పడవచ్చు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి, లేదంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం జరగవచ్చు. ప్రేమలో ఉన్నవారికి కూడా ఇదే సంగతి. భాగస్వామితో అపార్థాలు, ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగే ప్రేమ బంధం బలహీనపడవచ్చు. మీ స్నేహితులు లేదా ఉద్యోగుల నుండి కూడా నమ్మక ద్రోహం ఎదురు కావచ్చు. మీరు నమ్మకదగ్గ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయవచ్చు లేదా మీ రహస్యాలు వెల్లడించవచ్చు. ఇది మీకు తీవ్రమైన మానసిక ఆందోళన కలగజేస్తుంది. ప్రదేశంలో మీ వ్యతిరేక రాజకీయాలు లేదా జరగవచ్చు. ఈ నెలలో మీరు మీ భావోద్వేగాలు నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఓర్పు, సహనం మరియు సంభాషణ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఇలా అయినప్పటికీ కొన్ని సందర్భాలు ఈ నెలలో తీవ్ర పరీక్షలను గురి అవుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి వృత్తి జీవితంలో తీవ్రమైన సవాళ్లు తీసుకువస్తుంది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఒత్తిడి, పని భారం పెరుగుతుంది. ఉన్నత అధికారులతో లేదా సహ ఉద్యోగులతో అపార్థాలు, విభేదాలు తలెత్తవచ్చు. ఇది మీ వృత్తికి తగినంత గుర్తింపు లభించకపోవడం లేదా మీరు చేసిన పనికి
ఇలా జరగవచ్చు. కొంతమందికి ఉద్యోగ అభద్రత భావం వెంటాడవచ్చు మరియు ఉద్యోగ నష్టం లేదా తాత్కాలిక సెక్షన్ అంటే తీవ్రమైన పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పని తీవ్రమైన అవమానాలు వ్యక్తం చేయవచ్చు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈ నెలలో వ్యాపారంలో ముందనం పోటీదారుల నుండి తీవ్రమైన ఒత్తిడి లేదా సరఫరా సమస్యలు ఆధారపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొత్త ఒప్పందాలు కావడం జరగవచ్చు. వ్యాపారంలో నష్టాలు లేదా ఊహకందని ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. భాగస్వామి వ్యాపారంలో విభేదాలు తలెత్తి అవి ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. ఈ నెలలో కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవటం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు, ఎందుకంటే ఇవి నష్టాలు తెచ్చే అవకాశంగా ఉంది. మీ పోటీదారులకు మీ వ్యతిరేకంగా కూటమి పన్నవచ్చు లేదా మీ వ్యాపారానికి నష్టం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. ఈ నెలలో మీరు మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించుకోవడానికి చాలా కష్టపడాలి, కానీ ఫలితాన్ని ఆశించిన స్థానంలో ఉండకపోవచ్చు. విద్యార్థులకు జూలై నెల కొంత సవాళ్లుగా ఉండవచ్చు. రాహువు 5వ స్థానంలో ఉండటం వల్ల ఏకాగ్రత లోపించవచ్చు మరియు చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా మారవచ్చమైన పని ఆలోచనలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు మరింత కృషి చేయాలి, లేదంటే ఆశించిన ఫలితాలు రాకపోగా లేదా మీ పోటీ విద్యార్థులతో అపార్థాలు తలెత్తవచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం లేదా నిరాశ ఎదురు కావచ్చు. మీ లక్ష్యంపై సృష్టి కలిగి ఉండడం మరియు క్రమశిక్షణతో చదువుకోవడం ముఖ్యం. సంతానం ఉన్నవారికి వారి ఉద్యోగం ఆరోగ్యం లేదా విద్య ఆందోళన కలిగించవచ్చు. పిల్లలతో సంబంధాలలో అపార్థాలు నిరంతరం అవకాశం. వారి పట్ల ఓర్పు వ్యవహరించడం మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. వృశ్చిక రాశి వారికి చిన్నపాటి ప్రమాదాలు ఉండవచ్చు. ఇవి వృత్తిపరమైన లేదా వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు. ఈ ప్రయాణాలు మీకు కొంత అలసటను కలిగించవచ్చు, కాబట్టి ఈ ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు ఈ నెలలో కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు. జూలై నెల వృశ్చిక రాశి వారికి కుటుంబ జీవితంలో తీవ్రమైన సమస్యలను ఇస్తుంది. గ్రహాలు చెడు ప్రభావం వల్ల కుటుంబంలో అశాంతి, గృహ వాతావరణ ఒత్తిడి కలగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, అభిప్రాయ విభేదాలు తలెత్తవచ్చు. తల్లితో సంబంధంలో కొంత దూరం లేదా ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. ఇంట్లో శాంతి దొరకడం మరియు నిరంతరం చిన్న గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇది మీ ఒత్తిడి, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఆస్తి సంబంధిత విభేదాలు కూడా ఈ నెలలో తీవ్ర రూపం దాల్చవచ్చు. భూమి కొనుగోలు లేదా అమ్మకాలు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఆశించిన విధంగా పనులు జరిగి ఆస్తి సంబంధిత లావాదేవీలలో జోక్యం లేదా నష్టాలు ఎదురు కావచ్చు. ఇంటి పునరుత్పత్తి లేదా మరమ్మత్తు పనులు మొదలు పెడితే ఇవి ఆలస్యం కావడం లేదా ఊహకందని ఖర్చులు పెరగడం జరగవచ్చు. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి విషయంలో తీవ్ర ఘర్షణ ఏర్పడవచ్చు. ఇవి చట్టపరమైన పనులకు తీసుకురావచ్చు. మీ ఇల్లు లేదా నివాసానికి సంబంధించిన సమస్యలు, ఉదాహరణకు శ్రీకేజీలు, మరమ్మతులు లేదా వాదనలతో కూడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ నెలలో మీరు మీ ఇంటి కుటుంబ వాతావరణ ప్రశాంతంగా ఉండడానికి చాలా కృషి చేయాలి. జూలై నెల వృశ్చిక రాశి వారి ఆరోగ్యపరంగా కూడా తీవ్రమైన సమస్యలను తీసుకువస్తుంది. మీ ఆరోగ్యం బలహీన పడవచ్చు మరియు మీరు తరచుగా అలసటగా, శక్తిహీనులుగా భావిస్తారు. తలనొప్పి, ఛాతీ నొప్పి లేదా శ్వాసకోశ సమస్యలు తలెత్తవచ్చు లేదా కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తడం జరగవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి లేదా మలబద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మానసిక ఒత్తిడికి ఆందోళనలు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నిద్రలేని సమస్యలు తీవ్రం కావచ్చు. దీనివల్ల మీకు రోజంతా అలసటగా, నిరాశగా ఉంటారు. మీకు రోగ నిరోధక శక్తి బలహీనపడవచ్చు. దీనివల్ల మీరు బలహీనంగా ఇన్ఫెక్షన్కు గురి అవుతూ ఉంటారు.
ప్రమాదాలను జరిగిన అవకాశం కూడా ఉంది. కాబట్టి వాహనం నడిపేటప్పుడు, పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పదునైన వస్తువులకు ఉపయోగించేటప్పుడు అప్రమత్తం అవసరం. ఇవి పదునైన సందర్భాలలో శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. వైద్యులను స్పందించడంలో నిర్లక్ష్యం చేయవద్దు. తక్షణమే వైద్య సలహా తీసుకోవడం మరియు సరైన చికిత్స చేయించుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యం పట్ల అడుగుదలైన జాగ్రత్త వహించాలి. ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి మరియు సానుకూల ఫలితాలను పొందడానికి వృశ్చిక రాశి వారు కొన్ని జాగ్రత్తలు మరియు కొన్ని పరిహారాలను పాటించాలి. మీలో కోపము, ఆవేశము ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఆవేశంలో మాట్లాడడం లేదా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. కుటుంబ సభ్యులతో ఓపికగా వ్యవహరించండి. అపార్థాలు నియంత్రించుకోవడానికి ఆలోచించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానము, ప్రాణాయామం వంటివి చేయండి. ఇక ఈ రాశివారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని లేదా హనుమంతుణ్ణి ఆరాధించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శక్తి, ధైర్యం లభిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల మీలో ధైర్యం, సంకల్పం పెరుగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కోపము, ఆవేశము వంటివి కూడా ప్రతికూల లక్షణాలు అదుపులోనికి వస్తాయి. ఈ రాశి సంబంధిత వాదనలు పరిష్కారం అవుతూ ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా కుజుడి వల్ల ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. హనుమంతుడి ఆరాధన వల్ల మీలో అర్థవంతమైన శక్తి, ఆత్మవిశ్వాసము పెరుగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఇతర గ్రహ దోషాల నుండి కూడా బయట ఉపశమనం లభిస్తుంది. మీరు సంకల్పం శక్తి బలహీనపడుతుంది. మీరు మీ లక్ష్యాలను సాధించుకోవడానికి మార్గం సులభం అవుతుంది. ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం మీకు అన్ని విధాలుగా కూడా రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఈ ఆరాధనను కేవలం కష్ట సమయంలోనే కాకుండా నిరంతరం చేయడం వల్ల మీ జీవితంలో అనుకూలిత, బలము మరియు ప్రశాంతత స్థిరము ఉంటాయి. ఈ ఆరాధనను శ్రద్ధ, శక్తి మరియు పూర్తి నమ్మకంతో చేయండి. మంచి ఫలితాలు తప్పకుండా ఉంటాయి. మాంసాహారం సేవించేవారు ఆరాధన చేసే రోజున దానిని విడిచిపెట్టడమే మంచిది. వృశ్చిక రాశి వారు ఈ పరిహారాలను పాటించి తద్వారా తమ రాశి అధిపతి అయిన కుజుడి గ్రహాన్ని పొంది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మరియు ఈ విషయాలన్నీ సాధించగలరు. మరియు వృశ్చిక రాశి వారు ఈ జూలై నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 7, 12, 18, 21, 27, 29. ప్రతికూలమైన తేదీలు 4, 9, 14, 16, 23, 25. ఇవి జూలై నెల వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.